మాకున్నటువంటి సకల కీడుల నుంచి రక్షించే దేవుడు నువ్వే అని నమ్మకముతో ఈ యొక్క శిలువ యాత్ర చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి మరి వచ్చినటువంటి భక్తులందరూ ఈరోజు ప్రార్థనలతోనూ మరి దైవాక్షణ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించటముతోనూ మరి శిలువ యాత్రను చేయటంలోనూ అదేవిధంగా శిలువను ముద్దాటంలోనూ ఒక గొప్ప పరమార్థాన్ని సూచిస్తూ ఉంది. ఏమిటి యొక్క పరమార్థం అంటే, ఎవరైతే యొక్క శిలువను ధరిస్తారో ఆ యొక్క శిలువను ధరించిన వారికి గొప్ప రక్షణ ఉంటుంది, గొప్ప ఆశీర్వాదాలు ఉంటవి. ఎందు గురించి అంటే ఇదే రోజున క్రీస్తు ప్రభు తన శిలువను మోసుకొని మరణించారు కాబట్టి ఆ మరణము ద్వారా మనకి రక్షణ దయచేయబడుతుంది అన్నటువంటి గొప్ప ఆలోచనతో ఇంతమంది భక్తులు ఈ యొక్క ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క ప్రదక్షిణ మరి ఈ లోకములో శాంతి సమాధానము వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మన లోకములో ఉన్నటువంటి ప్రజానాయకుల కోసము ప్రార్థన చేయించున్నాము. శాంతి సమాధానము లేని చోట అనేక దేశాలలో అనేక యుద్ధాలు జరుగుతున్నటువంటి తరుణములో ఓ ప్రభా, వారి మధ్య శాంతి సమాధానమును నెలకొల్పండి అని ప్రార్థన చేయబోతున్నాము. ప్రత్యేకించి ప్రస్తుత కాలములో ఉన్నటువంటి విపత్తుల యందు ప్రభు యొక్క రక్షణ దయచేయమని ప్రార్థించబోతున్నాము. కాబట్టి ఇది కేవలము క్రైస్తవులు మాత్రమే జరుపుకునే ఒక రక్షణ కార్యము కాదండి. ఇది ప్రతి ఒక్క మానవాళి ప్రభు మా కొరకు మరణించారన్నటువంటి ఒక ఆలోచనతో చేసే ఒక యాత్ర. అందుగురించే ఎంతోమంది కథోలికులే కాదు, క్రైస్తవులే కాదు, మరి అనేక మంది ఈ యొక్క యాత్రలో పాల్గొంటున్నారు, సిలువలు ధరించారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ యొక్క సిలువ, యేసు ప్రభు మరణించినటువంటి యొక్క సిలువ రక్షణకు చిహ్నముగా ఉన్నది, అది విజయమునకు చిహ్నముగా ఉన్నది. అందుగురించే క్రైస్తవులమైనటువంటి అందరూ కూడా ఈ సిలువ గురించి చేసిన వారందరూ కూడా సిలువ గుర్తు చేసుకోవడం ద్వారా ప్రభు రక్షణ పొందుతున్నారు, ప్రభు యొక్క విజయాన్ని పొందుతున్నారు. కాబట్టి ఈ యొక్క మీడియా ముఖంగా మీ అందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆశీర్వాదాలు తెలియచేస్తూ మీ అందరి కోసము మేము ప్రార్థన చేస్తూ ఉంటామని, ఈ లోకములో శాంతి స్థాపన కోసము క్రీస్తు ప్రభు ఈ లోకములో ప్రేమ స్థాపన కోసము వారు చేసినటువంటి మరి అనేక కార్యాలని ఈరోజు మననము చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ మీరందరి కోసము ప్రార్థించబోతున్నాము.